హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఒక అడవిలో ఒక లేడీ ఉండేది. అది నిండు గర్భిణి. దానికి అప్పుడే నొప్పులు వస్తున్నాయి. భారంగా అడుగులు వేస్తూ అనుకూలమైన ప్రదేశం కోసం వెతుకుతుంది. దారిలో ఒక దట్టమైన గడ్డి వాము కనబడింది. దానికి అటువైపు ఒక నది ప్రవహిస్తుంది. అదే అనుకూలమైన ప్రదేశం అనుకుంది. నొప్పులు బాగా మొదలయ్యాయి. నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు తిరుగుతుంది. అప్పుడే దట్టమైన మబ్బులు కమ్మేస్తూ ఉరుములు మెరుపులతో వర్షం పడసాగింది. ఒక పిడుగు అటువైపు పడడం వల్ల గడ్డి అంటుకుని లేడీకి సమీపంగా రాసాగింది. కొంత దూరంలో ఒక సింహం లేడీ ఎప్పుడు దొరుకుతుందా అనే అవకాశం కోసం చూస్తుంది. ఇంకొక వైపు ఒక వేటగాడు లేడీ వైపు గురిపెట్టి బాణం సంధించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండింటిని గమనిస్తున్న లేడీ ముందుకు వెళదామంటే నది ప్రవహిస్తుంది. ఇప్పుడు ఆ లేడీకి ఏమి చేయాలి అర్థం కావటం లేదు. ఏమి జరుగుతుంది అసలు? లేడీ బిడ్డకు జన్మ ఇస్తుందా? బిడ్డ బతుకుతుందా? సింహం లేడీని తినేస్తుందా? వేటగాడు లేడీని చంపేస్తాడా? లేదా నిప్పు లేడీ వరకు వచ్చి లేడీ కూలను చంపేస్తుందా? ఒకవైపు నిప్పు, రెండో వైపు నది. మిగిలిన రెండు వైపులా మృత్యువు రూపంలో వేటగాడు మరి సింహం ఉన్నారు. కానీ లేడీ మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. అది తన బిడ్డకు జన్మనివ్వడం మీద మాత్రమే దృష్టి పెట్టింది. అప్పుడు పరిణామాలు ఇలా జరిగాయి. పిడుగు కాంతి వల్ల వేటగాడు కళ్ళు చెదిరాయి. వేటగాడు చేతిలో బాణం గురితప్పి సింహాన్ని తగిలింది. వర్షం పడి లేడీకి సమీపిస్తున్న మంటలు ఆగిపోయాయి. ఈ క్రమంలో లేడీ పిల్ల తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది. అది చాలా ఆరోగ్యంగా ఉంది. చూశారా? ఏదైతే జరగని నేను బిడ్డకు జన్మనివ్వడం మీదనే దృష్టి పెడతాను అని లేడీ అనుకోకుండా ప్రాణం గురించి ఆలోచించి ఉంటే, ఒక తప్పటడుగు వేసి ఉంటే ఏమి జరిగేది? ఆలోచించండి. మన జీవితాలలో కూడా అన్ని వైపులా సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. నెగిటివ్ ఆలోచనలతో సతమతం అవుతూనే ఉంటాము. మన తక్షణ కర్తవ్యాన్ని విస్మరిస్తాము. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో నిస్సహాయక స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడిపై భారం వేసి మన పని మనం చేయడమే చేయవలసినది. ఈ కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయాలకు అగత్యాలకు పాల్పడుతున్నారు. మనం చూస్తున్నాము. కొంతమంది సమస్యలను ఎదుర్కొనలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఏ సమస్యలు వచ్చినా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో, దృఢ నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో చేసే పనిపై దృష్టి పెడితే విజయం తథ్యం. ఏమంటారు ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.